అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారంతా తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్లిపోవాల్సిందే అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రెండోసారి అమెరికా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పటికే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన ట్రంప్ సంతకం చేశారు. ఇక అందులో భాగంగానే ఆర్డర్స్ విధానాలన్నీ కూడా త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక అందులో భాగంగా ఇప్పటి వరకు ఎవరైతే అక్రమంగా అమెరికాకు వలస వచ్చారో వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్లిపోవాల్సిందని చెప్పి అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం కూడా మనం చూస్తున్నాం. సరిహద్దుల్ని మునిపటిలాగా బలోపేతం చేస్తామని, అలాగే అగ్రరాజ్యం ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభాన్ని కూడా పరిష్కరిస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. ఇక చరిత్రలో నిలిచిపోయే విధంగా వేగంతో పనిచేస్తానని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం మనం ఇంతకు ముందే చూసాం. ఇక దానికి సంబంధించి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై పలు సంతకాలు కూడా చేశారు. ఇక అందులో భాగంగా ఇప్పుడు అక్రమంగా ఎవరైతే అమెరికాలోకి చొరబడ్డారో వాళ్ళందరినీ తిరిగి వాళ్ళ దేశాలకి పంపించేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎవరైతే డ్రగ్స్ కేసుల్లో అమ్మాయిల్ని హెరాస్మెంట్ చేశారో ఆ కేసులకి సంబంధించి చిన్నపిల్లల్ని వేధించిన కేసులు అయితే ఉన్నాయో వాళ్ళపైన ముందుగా చర్యలు తీసుకొని ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయనున్నారు. సుమారు 538 మందిని ఇప్పటి వరకు అమెరికాలో అరెస్ట్ చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక అందులో ఇండియన్స్ కూడా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతానికి వీళ్ళనైతే అరెస్ట్ చేసి వీళ్ళని ముందు ఆ దేశం నుంచి పంపించేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. అమెరికాలో ట్రంప్ సెకండ్ పాలనలో కీలకమైన మార్పులు కూడా జరుగుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏదైతే సంతకం చేశారో ఆ ఆర్డర్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఇది స్పష్టంగా అర్థమవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ట్రంప్ సెకండ్ పాలనలో ఏ విధమైన కీలక మార్పులు జరుగుతున్నాయో, ఏ విధంగా కీలకమైన చర్యలు తీసుకుంటున్నారో కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ అలాగే బోర్డర్ పాలసీ వ్యవహారంలో కూడా ట్రంప్ కఠినమైన వైఖరిని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆయన ఏదైతే అధ్యక్ష పదవి చేపట్టలేదో దానికన్నా ముందు కూడా చాలా సార్లు మనకి చెప్పడం కూడా మనం చూసాం. ఏమనంటే, నేను అధికారం చేపట్టిన తర్వాత ఎవరైతే అమెరికాలో అక్రమంగా వలసకి వచ్చారో వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించేస్తాను, దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటాను, వారందరినీ తరిమి కొడతానని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇక బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెప్పిన విధంగానే అమెరికా అధ్యక్షతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వారిని తిరిగి వారి దేశాలకు పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం కూడా చాలా మంది వలసదారులు తిరిగి వాళ్ళ దేశాలకి పయనమవుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఎవరైతే ఫస్ట్ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని అయితే ముందుగా వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. సుమారు 538 మందిని అరెస్ట్ చేయడం, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కూడా చూస్తున్నాం. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇదే సెన్సేషనల్ గా కూడా మారుతుంది. ఇండియన్స్ పైన కూడా చర్యలు తీసుకుని వారిని కూడా దేశం నుంచి బయటకు పంపించే విధంగా, తరిమి కొట్టే విధంగా డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకుంటున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన వారంతా ఆయా దేశాలకు వెళ్లిపోవాల్సిందేనని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడం కూడా చూస్తున్నాం. ఇక ఈ విధంగానే చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఏదైతే అమెరికాలో ఇప్పటివరకు తీసుకున్నారో పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇమిగ్రేషన్, బోర్డర్ పాలసీ వ్యవహారంలో కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే వాటిపైన కూడా సంతకం చేయడం కూడా మనం చూస్తున్నాం. బాధ్యతలు చేపట్టక ముందు చెప్పిన మాటల్ని ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెరవేరుస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు ఆయన చెప్పారు కూడా, దేశాన్ని గాడిలో పెట్టాలి, దేశం గాడిలో లేదు, నేను అధికారం చేపట్టిన తర్వాత దేశాన్ని నేను గాడిలో పెడతానని విధంగా అయితే చెప్పారు. అదే విధంగా అక్రమ చొరబాట్లు ఆగిపోతాయని చెప్పి కూడా తెలియజేశాడు. అక్రమ చొరబాటుదారులంతా కూడా ఏదో ఒక రూపంలో తిరుగు ముఖం పట్టాల్సిందే, దానికి సంబంధించి నేను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటానని కూడా డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అదే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకం చేయడం జరిగింది. తిరిగి ఎవరికి వాళ్ళు తమ దేశాలకి వెళ్లిపోవాల్సిందే అని చెప్పి ఏ విధంగా అయితే డొనాల్డ్ ట్రంప్ చెప్పారో దానికి సంబంధించి చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. ముందుగా కేసుల్లో ఇరుక్కున్న వారిపైన చర్యలు తీసుకొని ఉన్నారు. దాని తర్వాత ఎవరైతే అక్రమంగా చొరబడ్డారో ప్రతి ఒక్కరిని ఏరవేసే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో భాగంగానే ఈ చర్యలు కూడా కొనసాగుతున్నాయి అని కూడా మనకు అర్థమవుతుంది. సరిహద్దుల్ని తెరిచి వదిలేయటంలో లక్షల మంది ప్రజలు అమెరికాలోకి చొరపడ్డారు. ఎలాంటి తనిఖీలు లేవు, ఏమీ లేవు. ఇలా వచ్చిన వారిలో చాలా మంది హంతకులు, అలాగే ప్రపంచం ఎన్నడూ చూడనంత స్థాయిలో మన సరిహద్దుల్లో బలోపేతం చేస్తాను అని చెప్పి కూడా ట్రంప్ ఇంతకు ముందే మనకు తెలియజేశారు. అదే విధంగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత వీరందరినీ తరిమి కొట్టే విధంగా చర్యలు అనేవి తీసుకుంటున్నారు. గతంలో మనకు
అత్యంత భద్రమైన సరిహద్దులు ఉండేవి అని ట్రంప్ చెప్పారు. అయితే ఆ సరిహద్దుల కారణంగానే చాలా మంది అమెరికాలోకి చొరపడడం జరిగింది. అందులో హంతకులు, నేరస్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అమెరికాలోకి చొరపడ్డారు అని చెప్పి కూడా ట్రంప్ అంటున్నారు. వారందరిపైన కూడా చర్యలు తీసుకున్నానని ట్రంప్ చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అమెరికా చరిత్రలోనే తొలిసారి త్వరలోనే అక్రమ వలసదారులను స్వదేశాలకి తిరిగి పంపే కార్యక్రమాన్ని మొదలు పెడతానని కూడా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రెండోసారి తన పాలనలో కీలకమైన మార్పులు జరుగుతాయని చెప్పిన విధంగానే ఈ విధమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అధ్యక్షుడిగా జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలు ఏవి అమలు కాకుండా కూడా చూస్తానని వెల్లడిస్తున్నారు. ఇక అందులో భాగంగానే అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ట్రంప్ సెకండ్ పాలనలో మనం ఇప్పటివరకు చూస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే పౌరసత్వ హక్కుల చట్టాన్ని రద్దు చేయడం, అలాగే దానికి సంబంధించి కూడా కొన్ని చర్యలు తీసుకోవడం మనం చూస్తున్నాం. ఇమిగ్రేషన్కి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవడం కూడా చూస్తున్నాం. బోర్డర్ పాలసీ ఏదైతే ఉందో ఆ బోర్డర్ పాలసీ వ్యవహారంలో కూడా ట్రంప్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం స్క్రీన్ పైన బోర్డర్ పాలసీ వ్యవహారంలో ట్రంప్ తీసుకుంటున్న కఠిన చర్యలకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే అక్రమంగా అమెరికాలోకి చొరపడ్డారో అందులోనూ కేసులో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన మొదటిసారిగా ట్రంప్ చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. సుమారు 500 నుంచి 538 మంది వరకు కూడా ఈ చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. వారిపైన కేసులో ఇరుక్కున్న వారిపైన ముందు చర్యలు తీసుకుని వాళ్ళని వాళ్ళ స్వదేశాలకు పంపించే చర్యలు కూడా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారు. ఇక అందులో భాగంగానే ఇప్పటికే చాలా మంది కూడా తిరిగి వారి దేశానికి తిరిగి ముఖం పడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. నేను ఇంకా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎవరు ఊహించని ఫలితాలను కూడా మీరు చూస్తారని ట్రంప్ ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు ఈ ట్రంప్ ప్రభావం అని కూడా అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికాలో ఉండి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రంప్ ప్రభావంతోనే మేము తిరిగి మా దేశాలకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి కూడా బాధపడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఈ ఘనత ఎన్నికల నుంచి స్టాక్ మార్కెట్లు కూడా దూసుకెళ్తున్నాయి. అందులో భాగంగానే ట్రంప్ ప్రతి ఒక్క దానిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన సంతకం చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. దేశాన్ని గాడిలో పెట్టాలంటున్నారు. మరి అక్రమంగా ఎవరైతే వలసదారులు అమెరికాకు చేరుకున్నారో వాళ్ళందరినీ పంపించిన తర్వాత ట్రంప్ ఇంకా ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటారో కూడా మనం వేచి చూడాల్సింది. అలాగే ఎవరైతే సిటిజన్షిప్ ని రద్దు చేసే విధంగా బర్త్రఫ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, పౌరసత్వ హక్కు అని కూడా మనం చెప్పుకోవచ్చు. పౌరసత్వ హక్కుకు సంబంధించి కూడా రద్దు చేస్తూ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం మనం చూసాం. ఎవరైతే ఇతర దేశాలకి సంబంధించిన ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు అమెరికాకి పిల్లల్ని కనడానికి మాత్రమే వెళ్తారు. ఎందుకంటే అక్కడున్న సీనియర్ సిటిజన్షిప్ పొందడం కోసం ఆ సిటిజన్షిప్ అంటే పౌరసత్వ హక్కు పొందడం కోసం అక్కడికి వెళ్ళి పిల్లల్ని కనడానికి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు. దాన్ని కూడా ఆ హక్కును కూడా రద్దు చేస్తూ ట్రంప్ కొన్ని నిర్ణయాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో భాగంగా తీసుకుంటున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఫైనల్ గా అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన కొంతమంది దొంగల్ని గానీ హింసకు పాల్పడే వారిని నిర్బంధించే విధంగా దానికి సంబంధించిన బిల్లును ఇప్పటికే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం కూడా తెలిపింది. తాజాగా ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా సుమారు 500 నుంచి 538 మంది వరకు అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు కూడా విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఇందులో ఇండియన్స్ కూడా ఉన్నారనే వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. మరి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు అనేవైతే తెలియాల్సి ఉంది. ఎవరెవరు ఇండియాకి తిరిగి రానున్నారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. 100 మందిని దేశం నుంచి పంపించేస్తున్నారు ట్రంప్ ఆదేశాల మేరకు. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. ఈ వివరాలను శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలినా వెల్లడించడం కూడా మనకు అర్థమవుతుంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని, సైనిక విమానాల్లో 100 మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపిస్తున్నామని కూడా చెప్పారు. చెప్పిన విధంగానే ఇప్పటికే అంటే ఈ ఆర్డర్స్ వచ్చి కూడా ఎంతో కాలం లేదు, కొన్ని రోజుల క్రితమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన ట్రంప్ సంతకం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక అందులో భాగంగానే ఇప్పుడు వలసదారులని వాళ్ళ దేశాలకి పంపించేస్తున్నారు ట్రంప్ విధి విధానాల్లో భాగంగా. మరోవైపు ట్రంప్ ఆదేశాలతో అటు దక్షిణ సరిహద్దుల రక్షణకు 1500 మంది తమ సిబ్బందిని పంపుతున్నామని అటు పెంటగాన్ ఇటీవల వెల్లడించింది. ఇదిలా ఉండగా అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తున్న నేపథ్యంలో మెక్సికో తన సరిహద్దుల రాష్ట్రాల్లో కూడా ఎవరైతే శరణార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి కొన్ని శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తుంది. టెక్సాస్లోని ఎల్ పాసో సరిహద్దును కూడా ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున శిబిరాలను కూడా నిర్మిస్తుంది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో భాగంగానే ఎవరైతే వలసదారులు తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతున్నారో వాళ్ళకి సంబంధించి అటు మెక్సికో కానీ ఇటు టెక్సాస్ కానీ భారీ ఎత్తున శిబిరాలను ఏర్పాటు చేసి శరణార్థులను ఆదుకోవడానికి కూడా ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం.